నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో 3000 మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొంటారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు అలాగే ఆ పై స్థాయి నేతలతో భేటీ కాబోతున్నారు. దాదాపుగా 25,000 మంది హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. అలాగే వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇక ఇదిలా ఉంటే ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్సభకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.